హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాకపోతే స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఒక 2,000 తగ్గించి 13,000 రూపాయలు అనేది జమ చేయడం జరిగిందండి. సో ప్రతి విద్యార్థికి అయితే 13,000 జమ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని కేటగిరీస్ విద్యార్థులకు మాత్రం 10,900 మాత్రమే జమ అయినట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో వాళ్ళకు ఎందుకు ఆ విధంగా 10,900 రూపాయలు జమ అయింది, సో మళ్ళీ తిరిగి వేసే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది నేను చెప్తానండి. సో అదేవిధంగా తల్లికి వందనం అర్హుల జాబితాలో మా పేరు ఉంది, కాకపోతే ఎన్పీసీఎల్ లింక్ కాలేదు. సో ఇప్పుడు మేము ఎన్పీసీఎల్ లింక్ చేయించుకున్నాము. ఇప్పుడు మేము సచివాలయంకి వెళ్ళి ఏమైనా దరఖాస్తు చేసుకోవాలా ఎన్పీసీఎల్ చేయించుకున్నట్లు అని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళకి సంబంధించి కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అదేవిధంగా యూకేజీ ఎల్కేజీ పూర్తయిన వాళ్ళు 1వ తరగతిలో అడ్మిషన్ పొందిన తర్వాత సచివాలయంకి వెళ్ళి అడ్మిషన్ నెంబరు అవి ఇచ్చి దరఖాస్తులు ఏమైనా చేసుకోవాలా. అదేవిధంగా 10వ తరగతి పూర్తయిన వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత యథావిధిగా అడ్మిషన్ నెంబర్ ఇచ్చి ఏమైనా పూర్తి చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే 1 బై 1 అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాను ఈ వీడియోలో అయితే. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు మందికి, అంటే మరో 10 మందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10,900 ఏ విద్యార్థులకు పడుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా అయితే ఎస్సీ విద్యార్థులకైతే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళకి, సో వాళ్ళకైతే 10,900 అనేది పడుతుందండి. సో ఎందుకు ఈ విధంగా పడుతుందంటే, సో ముందుగా 60% మనీ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, అలానే 40% మనీ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. కాబట్టి ముందుగా అయితే ఒక పర్సంటేజ్ అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ అవడం జరుగుతుంది. అది సపోజ్ మనం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా జమ అవ్వచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా జమ అవ్వచ్చు. సో ఈ విధంగా 1% అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందండి. అంటే 2 విడుదల చేసి ఉండొచ్చు. కాకపోతే కొన్ని సర్వర్స్ బిజీ వల్ల అయితే ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా జమ అయి ఉండొచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా జమ అయి ఉండొచ్చు. సో ఒక పేమెంట్ అనేది ఆగి ఉంటుందండి సర్వర్స్ బిజీ వల్ల అయితే. సో ఆ పేమెంట్ అనేది నిదానంగా అయితే బ్యాంక్ ఖాతాలో పడుతుంది. సో ఇలా ఎవరికైతే 10,900 పడుతుందో వాళ్ళకైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో నిదానంగా అయితే ఏవైతే జూలై 5వ తేదీ లోపల అయితే జమ చేస్తామని చెప్పారు కదా, సో ఆ తేదీ లోపల అయితే మీకు మొత్తం అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎందుకు ఈ విధంగా 10,900 పడుతుంది అనే విషయంపై అయితే, సో ఏ కేటగిరీ వాళ్ళకి పడుతుంది అనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇలా కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటగిరీస్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద అమౌంట్ విడుదల చేస్తుంది. కాబట్టి సో ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా విడుదల చేసి, ఇంకొక కేంద్ర ప్రభుత్వం కొంచెం లేటుగా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా అయితే కొంచెం అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుందండి. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి. సో ఇప్పుడు తల్లికి వందనం అర్హుల లిస్టులో మా పేరు ఉంది, కాకపోతే ఎన్పీసీఎల్ మేము ఇంకా లింక్ చేసుకోలేదు. సో ప్రెజెంట్ ఇప్పుడు మేము ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎన్పీసీఎల్ అనేది లింక్ చేయించుకున్నాం ఆ బ్యాంక్ అకౌంట్కి. సో ఇప్పుడు మా అకౌంట్లో డబ్బులు పడాలంటే మేము సచివాలయంకి వెళ్ళి సో ఈ విధంగా ఏమైనా దరఖాస్తులు అనేవి చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారండి. సో అలా ఏం దరఖాస్తు అనేది చేసుకోవలేదండి. సో ఎందుకంటే సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటాయి. సో మీరు ఎన్పీసీఎల్ లింక్ కాగానే ఆటోమేటిక్గా డబ్బులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. సో ఆల్రెడీ మీ పేమెంట్ అనేది బ్యాంక్ ఖాతాల్లో రిలీజ్ చేసేసి ఉంటారు గవర్నమెంట్ అయితే. సో మీరు ఎన్పీసీఎల్ లింక్ చేయించుకోలేదు కాబట్టి అవి పేమెంట్ అనేది హోల్డ్ అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఎన్పీసీఎల్ చేయించుకుంటారో అప్పుడు మీ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి. సో 10th క్లాస్ పూర్తయిన తర్వాత మేము పాలిటెక్నిక్ అలా చేస్తున్నాము, సో ఇప్పుడు మాకు తల్లికి వందనం పడుతుందని అయితే అడుగుతున్నారు. సో ఎవరైతే 10th కంప్లీట్ అయిన తర్వాత పాలిటెక్నిక్ అనేది చేస్తున్నారో సో వాళ్ళకి తల్లికి వందనం కింద అమౌంట్ అనేది జమ కాదండి. సో మరి ఏ విధంగా జమ అవుతుందంటే ఫీజు రివర్మెంట్ కింద అయితే వాళ్ళకి డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో త్వరలోనైతే ఆ డబ్బులు అనేవి కూడా జమ అవ్వడం జరుగుతుందండి. సో వాళ్ళకి తల్లికి వందనం పథకం కింద అమౌంట్ అనేది జమ కాదు. సో ఎవరైతే ఇంటర్ చేయకుండా పాలిటెక్నిక్కి వెళ్ళి ఉంటారో వాళ్ళకైతే ఈ తల్లికి వందనం అనేది జమ కాదండి. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూకేజీ ఎల్కేజీ అంటే ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 1వ తరగతికి అడ్మిషన్ పొంది ఉంటారో, అంటే గవర్నమెంట్ స్కూల్ అయినా ఉండొచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్ అయినా ఉండొచ్చు. సో మీరు ఏ స్కూల్లో అయినా సరే అడ్మిషన్ పొంది 1వ తరగతి కనుక జాయిన్ అయితే సో వాళ్ళు యొక్క డీటెయిల్స్ అనేవి సచివాలయంలో ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే అడ్మిషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత 1వ తరగతి వాళ్ళకి కూడా వాళ్ళ పేమెంట్ అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది కదా. సో వాళ్ళ యొక్క
డీటెయిల్స్ అనేవి అక్కడ ఇవ్వాలని అడుగుతున్నారండి. సో అలా అయితే డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ నుంచి వేరే స్కూల్కి జాయిన్ అవుతారు కాబట్టి స్కూల్ టు స్కూల్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఆ స్కూల్కి అయితే వెళ్తాయి. సో అక్కడ స్కూల్ లాగిన్ అనేది ఉంటుందండి. సో ఆ లాగిన్లో అయితే వీళ్ళు ఆ పిల్లల యొక్క డీటెయిల్స్ అనేవి నమోదు చేయడం జరుగుతుంది. సో అప్పుడైతే సచివాలయంకి కానీ లేదా గవర్నమెంట్కి కానీ డైరెక్ట్గా వాళ్ళ డీటెయిల్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. సో అలా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆ డబ్బులు అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుందండి బ్యాంక్ అకౌంట్లో. సో ఇలా అయితే మీరు అడ్మిషన్ నెంబరు అలాంటివి ఏమి ఎత్తుకొని వెళ్ళి సచివాలయంలో ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దరఖాస్తులు ఇవ్వాలని అయితే. అదేవిధంగా ఎవరైతే స్కూల్ హెచ్ఎంస్ ఉంటారో వాళ్ళు కూడా చెప్పడం జరిగిందండి. సో మీరు అడ్మిషన్స్ నెంబర్స్ ఎత్తుకొని దరఖాస్తులు చేసుకోవాలని అయితే. సో అలా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి గవర్నమెంట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఏవైతే స్కూల్స్ చేరి ఉంటాయో ఆ స్కూల్స్ ద్వారా అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ నెల 30వ తేదీ కల్లా ఎవరైతే ఇలా ఎల్కేజీ నుంచి 1వ తరగతి జాయిన్ అయి ఉంటారో వాళ్ళ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ అనేది ఈ 30వ తేదీ లోపలైతే. సో వాళ్ళకి జూలై 5వ తేదీ లోపలైతే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా 10th క్లాస్ ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో, ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో అదేవిధంగా అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అడ్మిషన్ నెంబర్స్ అలాంటివి ఏమి సచివాలయం సిబ్బంది దగ్గర ఇవ్వాల్సి అయితే ఉండదు. సో డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా ఎవరైతే ఎల్కేజీ పూర్తి చేసుకొని 1వ తరగతికి అలానే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్కి అడ్మిషన్స్ పొంది ఉంటారో సో వాళ్ళకి జూలై 5వ తేదీ లోపలైతే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో 13,000 రూపాయలు అనేది జమ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైతే ఎన్పీసీఎల్ ఇంకా లింక్ చేయించుకోలేదో వాళ్ళు లింక్ చేయించుకుంటే ఆటోమేటిక్గా జూలై 5వ తేదీ లోపలైతే అమౌంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఈ రోజు కనుక ఎన్పీసీఎల్ కనుక మీరు చేయించుకుంటే రేపటి రోజున అంటే రేపే మీ ఖాతాలో 13,000 రూపాయలు అనేది జమ అవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరికి 10,900 పడుతుందనేది కూడా నేను చెప్పడం జరిగిందండి. సో ఎవరైతే ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి ఒక ప్రభుత్వం అయితే కొంత అమౌంట్ వేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఒకవేళ నిలిచివేసి ఉంటే ఆ అమౌంట్ కూడా త్వరలోనైతే క్రెడిట్ కావడం జరుగుతుంది. సో 1% అమౌంటే ముందుగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకొక శాతం అమౌంట్ కూడా పడిన తర్వాత మొత్తం 13,000 అనేది మీ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ ఎస్సీ కేటగిరీస్ విద్యార్థులకు మాత్రమే ఇలా జరగడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందింది అనుకుంటున్నాను నేను తల్లికి వందనంకి సంబంధించి అయితే. సో ఎలా మీరు చేయించుకోవాలి 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి అదేవిధంగా ఎల్కేజీలో జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేసి వెళ్ళండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.